మొత్తానికి ఆకుకూర ఒలిచేసినాం గాయస్. దీంట్లో ఎంత గడ్డి ఉంది, అది పీకడానికే నాకు గంట పట్టింది. ఇప్పుడు ఆకుకూరని ఎట్ట పడితే ఎట్ట పోసేసినాం అనమాట. తర్వాత ఇవి కట్ చేసినాం. వెల్లుల్లి మీకు మేలు చేస్తుంది అని చెప్పి అండ్ ఇంకా కట్ చేసి ఇట్లా వేసినాం. దాని తర్వాత ఇలా కూరగాయలు బాగా మగ్గిన తర్వాత దీంట్లో ఏమైనా వేసుకోవచ్చు. మనం ఆకుకూర వేసేయాలి. వేసి దీన్ని ఎట్లా కలపాలన్నా ఏమో మూత పెడితే ఇదే మగ్గిపోతుంది. తర్వాత కలుపుకోవచ్చు. అదే టిప్ ఈ రోజుకి. పెట్టేసి మూత అండ్ ఇట్లా కారం వేసుకోవాలి. మేము ఒక 2 స్పూన్స్ వేస్తాం, బాగానే కారం తింటాం కాబట్టి. తర్వాత ధనియాల పొడి కూడా కొంచెం తీసుకొని దీంట్లో వేసి అండ్ మాకు ఫ్రిడ్జ్ లేదు, సో రోజు కరివేపాకు అంటే కష్టం. ఇట్లా పొడి నేనే యాడ్ చేసిన, జుట్టు బాగా పెరుగుతుంది అని చెప్పి. ఇప్పుడు అది నేను మా రూమ్మేట్ కలిసి తింటాం అనమాట. ఒక్కదాన్ని ఎట్లా తింటాం. అండ్ మనం సర్వ్ చేసుకోవచ్చు. పరాటా, రోటీ ఆర్ రైస్ ఏదానికైనా బాగుంటుంది. మా హాస్టల్లో పరాటా పెట్టిండే, అదే పట్టుకొచ్చినాం. ఎక్కువ తినాల కర్రీ.